సో, మనం ఇంతకుముందు ఏదైతే సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి ఏదైతే అవినీతి గురించి, తిమింగలం గురించి మాట్లాడుకున్నామో, ఇంకొక అవినీతి భాగవతం మళ్ళా ఒక కథనం వచ్చింది. దాని గురించి మనం చూద్దాము. ఫీవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో, హైదరాబాద్‌లోనే చాలా ఫేమస్ అయినటువంటి ఫీవర్ హాస్పిటలు, విద్యానగర్ అయినటువంటి నల్లకుంట సిగ్నల్ దగ్గర ఉండడం జరుగుతుంది. దాంట్లో అవినీతి జ్వరం పట్టుకున్నదట ఫీవర్ హాస్పిటల్‌కి. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో సాగుతున్న అక్రమ దందా నిరుద్యోగులనే కాదు, ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికుల జీవితాలను కూడా నలిపేస్తుందట. ఒకవైపు ఉద్యోగం దక్కాలంటే లక్షల వసూళ్లు, మరోవైపు వీధుల్లో కార్మికులకు కనీస వేతనాలే లేని దుస్థితి అట. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి భవిష్యత్తు భరోసాలు కాగితాల్లోనే మిగిలిపోతుండగా చేతికి వచ్చే జీతం ఆకలిని కూడా తీరనివ్వని స్థితి అంట. ఇవన్నీ అధికారుల కళ్ళ ముందే జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం కార్మికుల కన్నీళ్లకు, అధికారుల మౌనానికి మధ్య ఉన్న ఘోర విరోధాన్ని బట్టబయలు చేస్తుందట. అవినీతిపై ఉన్నతాధికారుల మౌన వ్రతం అట. ఫీవర్ హాస్పిటల్ దందాపై చర్యలెప్పుడు? లక్షల వసూలులో లెనిన్ కీపర్ హస్తమట. సూపరింటెండెంట్ చూసి చూడనట్లు వ్యవహారం అట. ఈ నెల 8న ఆదాబులో కథనం ప్రచురించిన స్పందన శూన్యమట. మనము కథనాలు ఈ నెల 8వ తారీఖు కూడా కథనం వేసినాము. దానికి స్పందన కూడా స్పందించలే అన్నమాట. సో మనం దాని మీద రాస్తూనే ఉన్నాము, ఫైట్ చేస్తూనే ఉన్నమాట. అంటే ఎంత మేరకు వీళ్ళు ఈపీఎఫ్, ఈఎస్ఐలు ఇవ్వకుండా కేవలము వాళ్ళు ఇచ్చే జీతానికి కేవలము ఫుడ్కు మాత్రమే సరిపోతుంది అన్నట్టుగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానంగా. నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విక్రయం ఓపెన్ సీక్రెట్గా మారింది. గత జనవరి 8వ తేదీన అక్రమ దందాపై ఆధారాలతో సహా సంచలన కథనం వెలువడినప్పటికీ ఉన్నతాధికారుల్లో ఉలుకు పలుకు లేకపోవడం గమనార్హమట. లెనిన్ కీపర్గా పనిచేస్తున్న సమీఉద్దీన్ అనే వ్యక్తి నిరుద్యోగుల ఆశలను పెట్టుబడిగా మార్చుకొని లక్షలు గడిస్తున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎందుకు మిన్నకుండిపోయారో అర్థం కావడం లేదట. దందా సాగుతుందలేట, పోస్ట్కో రేట్ అట, దోబిడికో రూటు అంట. అంటే పోస్ట్కి ఒక రేటు, అంటే నీకొక రేటు, వాళ్ళకో రేటు, మళ్ళా ఈ డబ్బులు తీసుకోవడానికి కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దారి అంట. అంటే కొందరి దగ్గర ఒక ప్లేస్లో తీసుకుంటే కొందరి దగ్గర ఇంకొకళ్ళు దగ్గర చెప్పి వాళ్ళ ద్వారా తీసుకోవడం అంటే ఒకటే రూట్లో కాకుండా వేరే వేరే మార్గాలలో డబ్బులు తీసుకోవడం అనమాట. అంటే ఒకరికో రేటు, దోపిడికో రూట్ అన్నట్టు రూట్లు ఎంచుకొని కూడా డబ్బులు తీసుకుంటారు అన్నమాట. అవుట్సోర్సింగ్ నియామకాల్లో సమయోద్దీన్ ఒక సమాంతర వ్యవస్థను నడుపుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. క్లరికల్ నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు ప్రతి ఉద్యోగానికి ఒక ధర నిర్ణయించి అమాయకుల నుంచి భారీగా వసూలు పాల్పడుతున్నారట. ఈ వ్యవహారం అంతా అధికారుల కళ్ళ ముందే జరుగుతున్నా అడ్డుకోవాల్సిన వారు మామూళ్ళ మత్తులో తూగుతున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కార్మికులు కన్నీళ్ళ అధికారుల కన్నువాలట. ఒకవైపు కొత్త ఉద్యోగాల పేరుతో దోపిడీ జరుగుతుంటే మరోవైపు పాత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయట. వీధుల్లో ఉన్న కార్మికులకు కనీస వేతనాలు కూడా అందడం లేదట. ఈపీఎఫ్, ఈఎస్ఐ నిధులను ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తూ కార్మికుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయట. మాస్టర్ రోల్స్లో అవకతవకలు చేస్తూ రికార్డులో చూపే జీతానికి చేతికి ఇచ్చే మొత్తానికి పొంతన లేకుండా చేస్తున్న పర్యవేక్షించాల్సిన విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందట. సూపరింటెండెంట్ మౌనము అవినీతికి ప్రాణమట. హాస్పిటల్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి వచ్చినా కనీసం ప్రాథమిక విచారణకు కూడా సూపరింటెండెంట్ ఆదించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కింది స్థాయి సిబ్బంది ఇంతలా రెచ్చిపోతున్నారంటే వారి వెనుకాల పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని, లేని పక్షంలో ఈ అవినీతి జ్వరం హాస్పిటల్ ప్రతిష్టను పూర్తిగా మంటగలిపే ప్రమాదం ఉన్నది. ఈ మంటగలిపే ప్రమాదం ఏదైతే ఉన్నదో దాదాపు ఈ చిన్న చిన్న ఫేమస్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, ఇట్లా చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ ఎంజిఎం హాస్పిటల్ కావచ్చు, అవసరమైతే నిమ్స్ హాస్పిటల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఇట్లాంటి అన్ని కింది స్థాయి ఉద్యోగులు ఎక్కువ నష్టపోతూ ఉంటారు. వాళ్ళు 15,000కు, 16,000కు, 17,000కు, మా అంటే ఇంకో ఎక్కువ సీనియర్ అయితే 18,000కు వీళ్ళు జీతానికి వర్క్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అంతకుముందు జాయిన్ అయిన దగ్గర ఉద్యోగులతో మాట్లాడి ఈ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో సూపర్వైజర్ కాంట్రాక్టర్తో మాట్లాడుకొని ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వేకెన్సీ ఉందని చెప్పేసి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా, జీతాలు సక్రమంగా ఇవ్వకుండా, జాయిన్ అయినా కూడా లేట్ చేస్తూ ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లించకుండా
ఉద్యోగస్తుల జీవితాలతోటి ఆడుకుంటా ఉంటారు. సో, ఇట్లాంటి అవినీతి జ్వరం పట్టుకొని ఫీవర్ హాస్పిటల్ పేరొందిన ఫీవర్ హాస్పిటల్, తెలంగాణలో పేరొందిన ఫీవర్ హాస్పిటల్ ఇప్పుడు జ్వరం అవినీతి జ్వరంతోని ఉందని చెప్పేసి మనము కథనాలు రాస్తా ఉన్నాం. సో, ఇక్కడున్న సూపరింటెండెంట్ కావచ్చు, వీళ్ళు అధికారులు కావచ్చు, నిమ్మకు నీరెత్తినట్టు అంటే ఎటువంటి స్పందన ఇయ్యకుండా, వీళ్ళు చూసి చూడనట్టుగా చర్యలు తీసుకోకుండా ఉద్యోగస్తుల జీవితాలతోని ఆడుకుంటా ఉన్నారు. వీళ్ళేం చెప్తున్నారు ప్రధానంగా నియామకాల్లో ఒక సమయోద్ధరణ ఒక సమాంతర వ్యవస్థను నడుపుతూ వీళ్ళందరిని మేనేజ్ చేస్తూ సూపర్వైజరు, ఇటు కాంట్రాక్టరు, అటు అధికారులు వీళ్ళ వెనక అధికారులు ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఖచ్చితంగా వీళ్ళ వెనక అధికారులు ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ ఏకతాటిపై ఇక సమాంతరంగా వ్యవస్థ నడిపిస్తూ వీళ్ళందరినీ ఉద్యోగస్తులను ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈపీఎఫ్ కూడా, ఈఎస్ఐ, పీఎఫ్ కూడా చెల్లించలేని పరిస్థితి. అంటే వీళ్ళకు రికార్డుల్లో చూపేది ఒకటి, వీళ్ళ చేతికి వచ్చేది ఒకటి. అంటే రికార్డుల్లో చూపించిన దానికి వీళ్ళకు జీతం వచ్చిన దానికి తేడా ఉండదన్నమాట. అంటే దానిలో ఒకటి రాస్తారు, ఇస్తున్నామని ఇప్పుడు 15,000 అయితే 15,000 ఇస్తారు, వీళ్ళకి వచ్చేది 13,000 అన్నట్టు. సో, అట్లా రికార్డుల్లో ఒకటి, వీళ్ళ చేతికి వచ్చేది ఒకటి, 2 జీతానికి పొంతన లేకుండా అట్లా కూడా స్కామ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ పోగా వీళ్ళకు ఈఎస్ఐ ఉండదు, పీఎఫ్ ఉండదు, వీళ్ళకి ఏముండదు, ఉద్యోగ భద్రత ఉండదు, వీళ్ళకి వచ్చిన జీతంలోనే వాళ్ళ ఫ్యామిలీ గడవాలి. ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో, ఇట్లాంటి మచ్చపోవాలంటే ప్రభుత్వం మీద ఇట్లాంటి పేరుగాంచిన ఫీవర్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోకపోతే వైద్య రంగానికి కావచ్చు, ఇటు ప్రభుత్వంలో ఉన్న వైద్య శాఖ కావచ్చు ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఈ త్వరలోనే దీని మీద ఆదేశించి ఎవరైతే విద్యాశాఖ వైద్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజనరసింహ దీని మీద వెంటనే చర్యలు తీసుకొని సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అవసరమైతే సస్పెండ్ కూడా చేసి వీళ్ళను అవసరమైతే ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్న ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసి కొత్త ఉద్యోగాలను తీసుకుంటేనే ఇటువంటి పేరుగాంచిన ఫీవర్ హాస్పిటల్కి మళ్ళీ పేరు పొందే అవకాశం ఉంది. లేదంటే అప్రతిష్ట పాలు కావాల్సి వస్తుంది ప్రభుత్వం.